చింతలమడుగు అనే గ్రామంలో, మూర్తి, నేను నీ పొలం దగ్గర ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. ఏమంటావ్? అదేంటయ్యా, మేము ఆ పొలం మీద ఆధారపడి బతుకుతున్నాం. మీరు దాన్ని తీసుకుంటే మేము ఎలా బతికేది? అవన్నీ నాకు తెలియదు. నేను అక్కడ ఫ్యాక్టరీ కడుతున్నాను అంతే. మూర్తి చాలాసేపు బతిమలాడతాడు. అతను ఏమాత్రం కనికరించకపోవడంతో అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తాడు. లక్ష్మి, లక్ష్మి, ఏమైందండి? ఆ జమీందార్ బాబు వద్ద ఎంత ధనం ఉంది, అయినా సరే మన పొలాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఏం చేసేది? మనం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. అదేంటండి, మన పొలాన్ని వాళ్ళు ఎలా లాక్కుంటారు? మనం పంచాయతీలో చెప్దాం. ఎక్కడికి వెళ్తున్నా మూర్తి? చాలా రోజుల తర్వాత తీసా మమ్మల్ని. నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇద్దరిని కలిపే తీసుకువెళ్ళాలి, లేదంటే ఆ శక్తి వృధా అవుతుంది. కానీ నేను ఒకటి మాత్రమే తీసుకెళ్ళగలను, ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నాను. వివేక్, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, త్వరగా రా. సరేనయ్యా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు జమీందార్ బాబు? ఇక్కడ మనకి చిన్న పని ఉంది. ఇక్కడ? ఇక్కడే, చూపిస్తాను పద. పదస్వామి, చాలా పెద్ద పని అవ్వింది. అమ్మా, నాన్నగారు ఇంకా రాలేదేంటి? తెలియదు బాబు, ఏమైనా పని ఉండొచ్చు. జమీందార్ బాబు, మా నాన్నగారి ఇంటికి ఇంకా ఎందుకు రాలేదండి? మీ నాన్నగారు యాత్ర వెళ్తానని చెప్పారే? అవునా, మాకు చెప్పలేదు. రేపు ఉదయాన్నే మేము కూడా యాత్రకు వెళ్తున్నాం. నిన్ను కూడా తీసుకువెళ్తాము, రా. సరేనయ్యా. వచ్చావా వివేక్? ఈ గొడుగు ఏంటి మీ ఇంట్లో వాళ్ళు గొడుగు లేకపోతే బయటికి వెళ్ళరా? రా వివేక్, ఇదిగో ఇక్కడే, దీని కిందే జరుగుతుంది యాత్ర. ఏంటి ఇక్కడ? చూపిస్తాను రా. నువ్వు కూడా వెళ్ళు మీ నాన్న దగ్గరికి. పదస్వామి, నువ్వు భయపడద్దు, నన్ను గట్టిగా పట్టుకో. అద్భుతంగా ఉంది. నన్ను మళ్ళీ పైకి తీసుకువెళ్తావా? లేదు వివేక్, నేను బలహీనంగా ఉన్నాను. మేము ఇద్దరం ఉంటాం. ఒకటికి మరొకటి లేకపోయినా మా శక్తి విఫలమవుతుంది. వివేక్ ఎక్కడున్నాడు? ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అతను ఎప్పుడో వచ్చేసాడు, మాకు తెలీదు. ఏమైపోయారు? ఇప్పటి వరకు ఇంటికి ఇద్దరూ తిరిగి రాలేదు. విక్రమ్ గారు, వివేక్ వాళ్ళ నాన్నగారు మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కనిపించట్లేదు. ఏమవ్వారు? నాకేం తెలుసు, నాకు తెలీదు. మరొకసారి నన్ను ఇలాంటి వాటికి పిలిపించకండి. ఒకవేళ నువ్వు తప్పు చేసావని తెలిసిందా, దీని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. వివేక్, నాన్నగారు. వివేక్ జరిగిందంతా వాళ్ళ నాన్నగారికి చెప్తాడు. ఈ జమీందార్ బాబు మా ఇద్దరిని ఇంత మోసం చేశాడా? నాన్నగారు, మనిద్దరం ఇప్పుడు ఎలా వెళ్ళేది? మీరేం భయపడకండి, మేం తీసుకువెళ్తాం. మా ఇద్దరం ఉంటే మా శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. వివేక్, భగవంతుడా రక్షించావు తండ్రి. వివేక్ జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్తాడు.
ఏంటి, ఇలా చేశారా? మనం సర్పంచ్కి చెప్దాం, పద. అతన్ని శిక్షిస్తారు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, న్యాయం ముందు ధనిక పేద అనేది లేకుండా శిక్ష అనేది అందరికీ సమానంగానే ఉంటుంది.